అందరికీ నమస్కారం. నిత్రా తెలుగు క్యాలెండర్ శ్రీదియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 11వ తారీఖు ఫిబ్రవరి 2026 శ్రీ విశ్వవసనామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం బుధవారం. తిథి బహుళ నవమి ఉదయం 9:27 వరకు. తదుపరి దశమి. నక్షత్రం అనురాధ ఉదయం 10:42 వరకు. తదుపరి జ్యేష్ఠ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలు కీలక చర్చలు చేస్తారు. నూతన వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. తదుపరి వృషభ రాశి. వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. సమాజంలో కొత్త మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సంతానపరమైన ఇబ్బందులు బాధిస్తాయి. తదుపరి మిథున రాశి. కుటుంబంలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో కొంత జాప్యం తప్పదు. దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి సన్నిహితుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలు కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గృహమునకు దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. అనుకున్న పనులు నూతనోత్సాహంతో పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. తదుపరి సింహరాశి. చేపట్టిన పనుల్లో ఊహించని ఆటంకాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చిరనాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలు స్థిరత్వం ఉండదు. తదుపరి కన్యరాశి. కొన్ని వ్యవహారాలు ఆకస్మికంగా విజయం సాధిస్తారు. గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. తదుపరి తులారాశి. దూర ప్రయాణాలలో వాహన అవరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రారంభ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. బంధుమిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలు అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఆర్థికంగా స్థిరమైన ఆలోచనలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటాయి. కీలక వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. కుటుంబమున దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. నిరుద్యోగుల శ్రమ ఫలించి నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. తదుపరి మకర రాశి. వృధా ఖర్చులు పెరుగుతాయి. నూతన వ్యవహారాలలో తొందరపాటు వ్యవహారాలు చేయడం మంచిది కాదు. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తి కావు. బంధువర్గంతో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. తదుపరి కుంభరాశి. ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. సోదర వర్గం నుండి కీలక సమాచారం అందుతుంది. సన్నిహితులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులుంటాయి. ధనపరమైన చికాకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు స్వల్ప నష్ట సూచనలు ఉన్నవి. తదుపరి మీనరాశి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలు ఆసక్తికర ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకుంటాయి.